హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ఈ వీడియోలో అమెరికాలో దొరికే చాక్లెట్స్ అన్ని మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో మీకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది ఇండియా వచ్చేటప్పుడు ఏం తెప్పించుకోవాలి ఎవరన్నా వస్తుంటే అని. ఇది ఫస్ట్ వచ్చేసి M&M అన్నమాట. సో ఇది చూడండి, భలే కలర్ఫుల్ గా ఉంటాయి ఈ చాక్లెట్స్. పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు. సో ఇందులో ఏంటంటే పైన కలర్ఫుల్ గా జెమ్స్ లాగా ఉంటాయి చూడడానికి. ఇలా ఓపెన్ చేసి కొరికి చూస్తే దీని లోపల మనకి పల్లీలు ఉంటాయి అన్నమాట. చూడండి, పల్లి కనపడుతుందా మీకు? అదిగోండి పల్లి. సో అది పల్లి ఉండడం వల్ల మనకి అంత స్వీట్ అనిపించదు తినేటప్పుడు. సో కొంచెం టేస్ట్ కూడా బాగుంటది ఆ పల్లి తగిలేటప్పటికి మధ్యలో. సో ఇవైతే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. సో మా ఇంట్లో అయితే ఇది ఎప్పుడూ ఒక డబ్బా ఉంటది. నెక్స్ట్ చాక్లెట్ వచ్చేసి ఇది కూడా M&M అన్నమాట. సో ఇది వచ్చేసి ఓన్లీ జెమ్స్ లాగా ఉంటాయి అన్నమాట చూడడానికి. ఇవి కూడా కలర్ఫుల్ గా భలే ఉంటాయి, కాకపోతే కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటది, అంతకు మించి ఏమి ఉండదు. ఓపెన్ చేసి చూపిస్తే చూడండి. సో ఇందులో చూడడానికి మాత్రం భలే కలర్ఫుల్ గా ఉంటాయి. సేమ్ జెమ్స్ ని M&M అంటున్నారు, అంతే, ఏం లేదు. సో ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి, ఐ మీన్ కట్ చేసి. బాగా గట్టిగా ఉన్నాయి, అసలు రావట్లేదు. అదిగో చూడండి, దాని లోపల మనకి ఓన్లీ చాక్లెట్ ఫిల్ చేసి జెమ్సే అన్నమాట. ఇది వచ్చేసి రీసెస్ అన్నమాట. సో భలే కలర్ఫుల్ గా ఉంది కదా డబ్బా పైనుంచి చూడడానికి. సో పైన కలర్లన్నీ చూసి మనం మోసపోకూడదు. ఈ చాక్లెట్స్ కొంచెం సాల్టీగా ఉంటాయి. సో ఓపెన్ చేసి చూపిస్తాను. నా దగ్గర సేమ్ ప్యాకెట్ లేదు. హాలోవిన్ అప్పుడు మేము సేమ్ అదే బ్రాండ్ మొత్తం చాక్లెట్ అంతా అలానే ఉంటది, కాకపోతే షేప్ మార్చారనమాట. సో ఈ షేప్ తీసుకొచ్చాం హాలోవిన్ అప్పుడు, గుమ్మడికాయ లాగా ఉందని. సో ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. లోపల ఇదంతా పీనట్ బటర్ అన్నమాట. సో ఆ పీనట్ బటర్ కొంచెం సాల్టీగా ఉంటది. అవి అంత ఇష్టంగా తినరు పిల్లలైనా, ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా అంత ఇష్టంగా ఏం తినరు. ఎందుకంటే మనకి ఫస్ట్ సాల్ట్ ఫ్లేవరే తెలుస్తూ ఉంటది అనమాట. సో ఒకటి తినేటప్పటికి అబ్బాయికి చాలా అనిపిస్తూ ఉంటది. నెక్స్ట్ ఇది వచ్చేసి వాల్యూ ప్యాక్. సో ఇందులో చూడండి, స్నిక్కర్స్, ట్విక్స్, మిల్క్ బార్ అన్నీ ఉన్నాయి. సో మల్టీ చాక్లెట్ ప్యాక్ అన్నమాట, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటది. ఇది వచ్చేసి హర్షీస్ బ్రాండ్ ది ఇది కూడా మల్టీ చాక్లెట్ అన్నమాట. సో కిట్ క్యాట్, హర్షీస్ చాక్లెట్స్, ఇంకా రీసెస్ అన్ని మల్టీ మిక్స్ లో ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఓపెన్ చేసి చూపిస్తాను ఆగండి. సో ఆల్రెడీ మా వాళ్ళు ఓపెన్ చేసి సగం తినేశారు. యాక్చువల్గా ఇవి హాలోవిన్ అప్పుడు కొన్ని చాక్లెట్స్ ఎక్కువ తీసుకొచ్చాము, అందరు వస్తూ ఉంటారని. ఎవరు రాలేదు మా కమ్యూనిటీలో, సో అన్ని అలాగే ఉండిపోయాయి. సో ఇది వచ్చేసి హర్షీస్ నార్మల్ చాక్లెట్ అన్నమాట. చూడండి, సో ఇందులో జస్ట్ డార్క్ చాక్లెట్ ఒకటి, మిల్క్ చాక్లెట్ ఒకటి, 2 ఫ్లేవర్స్ కి టూ టైప్ ఆఫ్ చాక్లెట్స్ పెట్టాడు. ఇది వచ్చేసి రేసెస్ అన్నమాట, ఇందాక చూసాం కదా సేమ్ అదే. ఇంకా ఇది వచ్చేసి కిట్ క్యాట్ అన్నమాట. కిట్ క్యాట్ మనం ఇండియాలో ఎప్పుడు తింటాం కదా, సేమ్ అదే కిట్ క్యాట్. సో ఇవి 3 అన్నమాట. ఇందులో నేను ఒకసారి మీకు ఆ రేసెస్ ఓపెన్ చేసి చూపిస్తాను ఆగండి. ఎందుకంటే ఫస్ట్ మనం చూసాం కదా కలర్ఫుల్ డబ్బా, సో అదే లోపల ఆ షేప్ లోనే ఉంటది అనమాట ఈ రేసెస్ ప్యాకెట్ లో. ఇది ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇందులో 4th చాక్లెట్ ఉంది, సారీ మర్చిపోయాను. ఇది వచ్చేసి ఫ్రూట్ జెల్లీ లా ఉంటది అనమాట, కొంచెం ఫ్రూట్ ఫ్లేవర్ మిక్స్ తోటి. సో ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ మిక్స్ అన్నమాట. సో ఇవన్నీ మీకు ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఆగండి. ఫస్ట్ రీసెస్ ఓపెన్ చేస్తున్నాను. ఇది సేమ్ మనం ఫస్ట్ కలర్ డబ్బా చూసాం కదా, ఆ డబ్బాలో ఉన్నట్టే ఉంది. సో షేప్ చూడండి, పైన కలర్ పేపర్ తోటి పెట్టేస్తాడు. సో ఇది మీకు ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఎక్కువ ఇది చుట్టూ లైట్ గా చాక్లెట్ ఉంటది, లోపల మొత్తం మనకి పీనట్ బటర్ బాగా ఎక్కువ ఉంటది. ఇక్కడ వాళ్ళు బాగా తింటారండి పీనట్ బటర్. జనరల్ గా ఈ బటర్స్ కానీ నట్రెల్లా కానీ అన్ని బాగా ఎక్కువ తింటా ఉంటారు. సో మేబీ ఇక్కడ వాళ్ళకి బాగా నచ్చొచ్చేమో ఈ చాక్లెట్స్. చూడండి, మొత్తం తెల్లగా కనపడుతుంది కదా, ఇది మొత్తం పీనట్ బటర్ అన్నమాట. సో సాల్టీగా ఉంటది.
ఈ డబ్బా అయితే అస్సలు ఖాళీ అవ్వదు ఒకసారి తెచ్చుకున్నామంటే. ఇంతకుముందు మా హస్బెండ్ చాక్లెట్స్ తెచ్చినప్పుడు కూడా మేము అన్నీ అయిపోయాక ఇది లాస్ట్‌కి ఇదొక్కటే మిగిలిపోయింది మాకైతే. నెక్స్ట్ ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఆగండి. ఈ ఫ్రూట్ బార్‌లా ఉంది. ఇవి కూడా అంత ఇష్టంగా ఏం తినలేదు. ఒకసారి తెచ్చాడు గానీ ఏమో మా పిల్లలకైతే అంత నచ్చలేదు. సో, ఇవి కూడా తెచ్చి హాలోవీన్ అప్పుడు తెచ్చాము. అస్సలు తినట్లేదు ఇవి. ఇగో ఇందులో 2 ఉన్నాయన్నమాట చూడండి. భలే కలర్‌ఫుల్‌గా కూడా ఉన్నాయి. సో, కొంచెం సాఫ్ట్ జెల్లీ కాకుండా స్ట్రెచ్ అవుతా ఉందన్నమాట గట్టిగా. సాగుతా ఉంది. సో, కొంచెం జెల్లీ టైపే గానీ గట్టిగా ఉంది. సో, ప్రెస్ చేసినా కూడా ఇలా మెత్తగా అతుక్కుపోతుంది జెల్లీ. సో, దీన్నైతే నేను ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. ఓకే. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తెలుస్తా ఉంది. కొంచెం స్వీట్ కూడా ఎక్కువగానే ఉంది. కొంచెం స్ట్రెచీగా ఉంది కదా! ఎక్కువ నవలాలి. నెక్స్ట్ ఇదొచ్చేసి మనకి స్టార్ బస్ట్ అన్నమాట. ఇవి ఇక్కడ జెల్లీలన్నమాట ఇవి చూడండి. నా దగ్గర చిన్న ప్యాకెట్స్ ఉన్నాయి. అవి చూపిస్తాను చూడండి. సేమ్ అవే బ్రాండ్. ఇవి ఫ్రూట్ జెల్లీస్ అన్నమాట. సేమ్ మనకి ఇండియాలో జెస్ జెల్లీ దొరుకుతాయి కదా! సేమ్ అలాగే ఉంటాయి. వాటంత సాఫ్ట్‌గా ఉండవు. కొంచెం గట్టిగా ఉంటాయన్నమాట. గమ్మీస్ లాగా. కొంచెం నమలాలి. నములుతా ఉంటే మనకు ఆ టేస్ట్ తెలుస్తా ఉంటది. సో, ఇందులో కూడా ఫ్రూట్ ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫ్రూట్ ఫ్లేవరు. సో, ఒకటొచ్చేసి కంప్లీట్‌గా స్ట్రాబెర్రీ జెల్లీ అన్నమాట. ఇది స్ట్రాబెర్రీ గమ్మీ. ఇంకొకటొచ్చేసి ఆల్ మిక్స్ అన్నమాట. సో, ఇక్కడ అమెరికన్స్ బాగా ఈ గమ్మీస్ అయితే బాగా ఎక్కువ తింటా ఉంటారు. ఇక్కడ అన్ని సీజనల్‌కి అన్ని కరెక్ట్‌గా తెచ్చుకొని తినలేరు కదా! సో, ఏంటంటే ఈ గమ్మీస్ అయితే బాగా తింటా ఉంటారు. స్కూల్‌లో కూడా పిల్లలకి ఏమన్నా ఎగ్ ఏమన్నా టెస్ట్‌లు కండక్ట్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చినోళ్ళకి ఇలాంటి గమ్మీసే ఇస్తా ఉంటారన్నమాట టీచర్స్ కూడా. సో, ఈ గమ్మీస్ అయితే బాగా యూజ్ చేస్తారిక్కడ. ఇగ పిల్లలు కూడా బా తింటున్నారు ఈ గమ్మీస్ అయితే ఇష్టంగా. సో, ఎవరైనా వస్తుంటే ఇవైతే ట్రై చేయండి. సో, ఇలా ఉన్నాయన్నమాట చూడండి గమ్మీస్. సో, జస్ట్ ఫ్లేవర్ చేంజ్. యాహ్! నెక్స్ట్‌దొచ్చేసి హర్షీస్ మల్టీ ప్యాక్ అన్నమాట. ఇందులో కూడా కిట్ క్యాట్ ఇంకా సేమ్ ఇంతకుముందు ఓపెన్ చేసాం కదా! జస్ట్ ఆ ప్యాకెటే కలర్ చేంజ్ చేసేసి జస్ట్ ఒక 2, 3 టైప్ ఆఫ్ చాక్లెట్స్ పెట్టాడు. మిల్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్, కిట్ క్యాట్ అవి 3 ఉన్నాయి ఇందులో అయితే. సో, దీని ప్రైస్ వచ్చేసి $20 వరకు పడతా ఉంది. ఇదొచ్చేసి మనకి ఆహ్, ఫ్రూట్ చాక్లెట్ అన్నమాట. ఫ్రూట్ ఫ్లేవరు దానిమ్మకాయ ఫ్లేవర్‌లో ఉంటది. పైనేమో చాక్లెట్ లోపలేమో పుల్లగా దానిమ్మకాయ జ్యూసీలాగా పెడతారన్నమాట. అంత బాగోవయ్యి. ఇంతకుముందు తిన్నాను నేనొకసారి. ప్రెజెంట్ నా దగ్గర లేవు చూపించడానికి. ఇదొచ్చేసి హర్షీస్ అన్నమాట. ఇది నగ్గెట్స్. సో, ఇవి ఇండియా వచ్చేటప్పుడు ఎక్కువ తీసుకొస్తా ఉంటారు. ఎందుకంటే నంబర్ ఆఫ్ పీసెస్ ఎక్కువొస్తాయి. ఇవి ప్రైస్ అన్నీ కూడా కొంచెం $1 అటు ఇటు ఆల్‌మోస్ట్ సేమే ఉంటాయి. కాకపోతే ఇండియా వచ్చేటప్పుడు మనకి అందరికి ఇవ్వాలి కదా! సో, ఇవ్వడానికి బావుంటాయన్నమాట. టేస్ట్ కూడా బావుంటాయి ఇవి. సో, ఇవి చూడండి. ఇవైతే అయిపోయినాయి మా ఇంట్లో ప్యాకెట్. ఇవన్నీ హాలోవీన్ అప్పుడే తీసుకొచ్చాము. సో, కొన్ని అయిపోయినాయి. కొన్నయితే అసలు కదలిచ్చలేదు. ఇవొచ్చేసి మేము తెచ్చిన దాంట్లో ఇవి 2 టైప్ ఆఫ్ చాక్లెట్సే ఉన్నాయన్నమాట. ఒకటేమో మిల్క్ చాక్లెట్, ఇంకోటేమో డార్క్ చాక్లెట్ ఇవి రెండే ఉన్నాయి. సో, ఇప్పుడు మనం చూసిన ప్యాకెట్ ఉంది గదా! ఫస్ట్ అందులో వచ్చేసి అన్నీ సిల్వర్ కలర్ పేపర్‌లో ఒకటి అట్లా 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి. ఒకటేమో ప్లెయిను, ఒక దాంట్లో ఏమో ఆల్మండ్ ఉంటది. ఇంకొక దాంట్లో ఏమో పైన చిన్నయి చాక్లెట్స్ లాగా స్ప్రింకిల్ చేస్తాడన్నమాట వేరే ఫ్లేవర్‌వి. మోస్ట్‌లీ ఇండియా వచ్చేటప్పుడు మాత్రం ఇదైతే పక్కా తీసుకొస్తారు అమెరికా నుంచి. ఎందుకంటే నంబర్ ఆఫ్ పీసెస్ ఎక్కువొస్తాయి. ప్లస్ టేస్ట్ బావుంటాయి కాబట్టి 99% తీసుకొస్తానే ఉంటారు. అబ్బా! ఎంత కట్ చేసి చూపిద్దాం అన్నా కూడా నా చెయ్యి పోయింది కానీ అది కట్ అవ్వలేదు. ఆల్మండ్స్ చూపిద్దాం అనుకున్నాను యాక్చువల్‌గా. ఇదొచ్చేసి సవర్ ప్యాచ్ అన్నమాట చాక్లెట్స్. ఇవి కూడా గమ్మీసే. ఇవొచ్చేసి పిల్లలు బాగా తింటా ఉంటారిక్కడ. పుల్లగా ఉంటాయి. సో, అప్పుడెప్పుడో ఒకటి తిన్నాను చాలా రోజుల క్రితం.
అదిగో మా ఇంట్లో ప్యాకెట్ ఎప్పుడు తెచ్చినా కూడా ఎప్పుడు అయిపోతాయో కూడా తెలియదు. ఇవైతే వెళ్ళిన ప్రతిసారి చిన్న ప్యాకెట్ తీసుకొస్తాం, ఎందుకంటే ఎక్కువ తినకూడదు కదా అని. మళ్ళీ నెక్స్ట్ వెళ్ళేటప్పటికైతే అయిపోతా ఉంటాయి. సో ఇదిగో పైన ఇలా బన్నీ షేప్ లో ఉంటది అనమాట, ర్యాబిట్ షేప్ లో ఉంది. సో అయిపోయింది ప్యాకెట్ అయితే. దీంట్లో కూడా మల్టీ ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట, ఫ్రూట్ ఫ్లేవర్స్. సో ఆ ఫ్రూట్ ని బట్టి కొంచెం లోపల టేస్ట్ అనేది మారుతా ఉంది. ఫస్ట్ ఏమో లైట్ స్వీట్ వస్తది, దాని లోపల ఎక్కువ పులుపు వస్తది. మళ్ళా తిన్న తర్వాత ఏమో కొంచెం స్వీటే తెలుస్తది మళ్ళా. ఒకసారి అయితే టేస్ట్ చేసి చెప్తాను, ఒకసారి ఎక్స్ప్రెషన్ చూడండి మీరే. సో రెండు ఎక్కువే ఉంటాయి, పులుపు ఎక్కువే ఉంటది, స్వీట్ కూడా ఎక్కువే ఉంటది. ఫస్ట్ అయితే కొంచెం తీయగా లైట్ గా పులుపు వస్తుంది, కొంచెం నమ్లి అబ్బో పుల్లగా ఉందిరా నాయన. సో తర్వాత స్వీట్ కూడా ఎక్కువ తెలుస్తా ఉంది. సో పిల్లలకైతే ఇవి బాగా నచ్చుతాయి, పుల్లగా తీయగా. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి మల్టీ ప్యాక్ అన్నమాట. సో ఇందులో అన్ని చాక్లెట్స్ మిక్స్ అండ్ మ్యాచ్ లో ఉంటాయి. M&M's, ఇంకా స్నిక్కర్స్, మిల్క్ వే, ఇట్లా ట్విక్స్, అలా అన్ని చాక్లెట్స్ మిక్స్ అండ్ మ్యాచ్ లో వస్తాయి అనమాట. ఇందులో 145 చాక్లెట్స్ ఉన్నాయంట. సో ఇది కూడా మోస్ట్లీ ఇండియా వచ్చేటప్పుడు మాత్రం తీసుకొస్తారు. ఇవే 2 డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి హర్షీస్ ఉంటది, ఇంకోటి ఇది వచ్చేసి M&M. సో 2 బ్రాండ్స్ కూడా తీసుకొస్తా ఉంటారు. చూడండి ఇది సేమ్ అదే హర్షీస్ వాళ్ళది. సో ఇది కూడా సేమ్ అలాగే. ఇందులో కిట్ క్యాట్ కూడా ఇన్క్లూడ్ అయ్యి ఉంది. సో అన్ని మిక్స్ అండ్ మ్యాచ్ లో ఉన్నాయన్నమాట. హర్షీస్, రీసెస్, హర్షీ చాక్లెట్స్. ఫస్ట్ లో నేను ఒకటి ఓపెన్ చేశాను కదా, సేమ్ అదే, కొంచెం పెద్ద ప్యాక్ అన్నమాట. 155 పీసులు ఉన్నాయి ఇందులో. సో ఇండియా వచ్చేటప్పుడు మాత్రం మోస్ట్లీ అదో ఇదో ఏవో ఒకటి వేసుకొస్తా ఉంటారనమాట. నెంబర్ ఆఫ్ పీసెస్ ఎక్కువ వస్తే, మల్టీ చాక్లెట్స్ కాబట్టి షేర్ చేయడానికి బాగుంటది. ఇది వచ్చేసి ఖాళీ స్నిక్కర్స్. సో ఇది స్నిక్కర్స్ కూడా $11 వరకు పడింది చూడండి. ఇది వచ్చేసి హర్షీస్ మల్టీ ప్యాక్ ఇంకొకటి. ఇందులో రీసెస్, పీసెస్ అన్ని మల్టీ ప్యాక్ లాగా పెట్టాడు అనమాట. సో ఇది అయితే ఇంకా నెంబర్ ఆఫ్ పీసెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి హర్షీస్ నగెట్స్. ఫస్ట్ లో మనం చూసాం కదా, సేమ్ అదే ప్యాక్. నేను ఓపెన్ చేశాను కదా, సేమ్ అదే, కొంచెం మల్టీ చాక్లెట్ అన్నమాట. ఇది వచ్చేసి కిట్ క్యాట్, కాకపోతే పిల్లలకి అట్రాక్టివ్ గా బన్నీ షేప్ లో పెట్టాడు. ఇది వచ్చేసి స్కిటిల్స్ అన్నమాట. సో ఇవన్నీ ఫ్రూట్ ఫ్లేవర్ వే. సో ఇది ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఈ స్కిటిల్స్ ఇవి ఎలా ఉంటాయంటే గోళీల్లాగా ఉన్నాయి చూడండి, గోళీల్లాగా రౌండ్ గా, సౌండ్ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక్కోటి ఒక్కో ఫ్రూట్ ఫ్లేవర్ లో ఉంటది. దీంట్లో వచ్చేసి గ్రేప్స్, చెర్రీస్, స్ట్రాబెర్రీస్ అన్ని ఉన్నాయన్నమాట మిక్స్ అండ్ మ్యాచ్ లో. ఏ ఫ్రూట్ ఫ్లేవర్ ఆ ఫ్రూట్ కలర్ లో పెట్టాడు. ఇవైతే చాలా పుల్లగా కొంచెం గట్టిగా ఉంటాయి. ఒక గోళీ వేసుకుంటే నవలడానికి టైం పడుతుంది అనమాట, సప్పరించుకుంటా ఉంటాయి. అందుకే నేను ఇంకా తినేం చూపించట్లేదు మీకు ఇవి టేస్ట్ అయితే. సో ఇవి కూడా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఆల్మండ్ చాక్లెట్స్ అన్నమాట. లోపలంతా ఆల్మండ్ ఉంటది. సో పైన వచ్చేసి చాక్లెట్ ఫిల్ చేసి ఉంటారన్నమాట. ఇది కూడా ఎక్కువ స్వీట్ ఉండదు. ఫస్ట్ లో మనం తిన్నాం కదా M&M పీనట్ ఫ్లేవర్, సో సేమ్ అదే. టంటటాయ్. ఇది వచ్చేసి అందరికి ఇష్టమైన ఫెర్రో రోచర్ చాక్లెట్. ఇవైతే పిల్లలు పెద్దలు అందరు భలే ఇష్టంగా తింటారు, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇవైతే. సో ప్రైస్ కూడా నార్మలే ఉంటది, కానీ వెయిట్ ఎక్కువ వస్తాయి. ప్లస్ ఈ ప్యాక్ వచ్చేసి సేమ్ ఇలాగే తెచ్చుకోవాలి, ఎందుకంటే కొంచెం సాఫ్ట్ గా ఊరికే ఇరిగిపోతాయి అనమాట, గట్టిగా ఉన్న తగిలినా కూడా బాలు. ఇంకా అందుకనేసి ఇవి ఎక్కువ తేడానికి ప్రిఫర్ చేయరు. నెంబర్ ఆఫ్ పీసెస్ తక్కువ వస్తాయి, ప్లస్ వెయిట్ ఎక్కువ ఉంటది కాబట్టి ఎక్కువ తీసుకురారు. 1 or 2 తీసుకొస్తారు ఇండియా వచ్చేటప్పుడు. సో ఇవి భలే సాఫ్ట్ గా ఉంటాయి, కొంచెం ఇలా ప్రెస్ చేసినా కూడా ఇరుగుతూ ఉంటాయి. అయ్యా చెప్పే లోపల ఇరిగిపోయింది, సాఫ్ట్ గా ప్రెస్ చేసినా కూడా. సో ఇది వచ్చేసి లేస్ గా ఉంటది. సో ఫస్ట్ లేయర్ వచ్చేసి చాక్లెట్ మీద హ్యాజల్ నట్స్ స్ప్రింకిల్ చేసి ఉంటాడు అనమాట, కట్ చేసినవి పౌడర్ లాగా. దాని లోపల వచ్చేసి వేపర్ షెల్ ఉంటది అనమాట, దాని లోపల మళ్ళీ చాక్లెట్, దాని లోపల ఇలా నట్ పెడతాడు మళ్ళీ హ్యాజల్ నట్. సో 4 లేయర్స్ ఉంటాయి ఇందులో వచ్చేసి. సో చూడండి, థర్డ్ లేయర్ లో మనకి చాక్లెట్, సాఫ్ట్ చాక్లెట్, మొత్తం మిల్క్ చాక్లెట్ ఉంటది.
సో ఇదైతే తినడానికి చాలా బాగుంటది, టేస్ట్ బాగుంటది. ప్లస్ ఏంటంటే కొంచెం ఎక్కువ స్వీట్ తెలియకుండా మధ్యలో ఆ వేపర్ అయి పెట్టేటప్పటికి కొంచెం ఎక్కువ తినేస్తారనమాట. ఎక్కువ తిన్నా కూడా ఇవైతే ఎగటేయవన్నమాట. ఈజీగా 4, 5 తినేయొచ్చు పిల్లలైనా కూడా. నెక్స్ట్ ఇవొచ్చేసి కిసెస్ అన్నమాట. సో కిసెస్ అయితే ప్రెజెంట్ స్టాక్ చాలా తక్కువున్నాయి. ఇంకా పిల్లలు కూడా చాలా తక్కువ తింటారనమాట కిసెస్. కొంచెం 2, 3 తినేటప్పటికి కొంచెం స్వీట్ ఫ్లేవర్ ఎక్కువ ఉంటది కదా, తినలేరు. అందుకే మేమైతే కిసెస్ తీసుకురాలేదు మీకు చూపియడానికి. సో ఈ కిసెస్ అయితే ప్రెజెంట్ అయితే స్టాక్ తక్కువున్నాయి. వాలెంటైన్ డే ఉంది. సో దానికోసం మొత్తం వాలెంటైన్ డే చాక్లెట్స్ పెట్టున్నాయన్నమాట. సో కిసెస్ కూడా అందరు తీసుకెళ్ళిపోయినట్టున్నారు. స్టాక్ అయితే చాలా తక్కువ ఉంది. వాలెంటైన్ డే స్పెషల్ చాక్లెట్స్ లో ఇలా పెట్టున్నారనమాట. చూడండి, హార్ట్ షేప్ చాక్లెట్స్ అయితే ఎక్కువ కనపడతా ఉన్నాయి ప్రెజెంట్ అయితే. సో ఇది ఒక డబ్బా ఉంది వాలెంటైన్ డేకి. ఏం లేదు, షేప్ మార్చాడు, డబ్బా మార్చాడు, లోపల చాక్లెట్ షేప్ కూడా మార్చాడు. ఇగో చూడండి, ఇవైతే చూడండి కప్ప చాక్లెట్ హార్ట్ పట్టుకొని భలే ఉంది చూడడానికి తమాషాగా. సో ఇదైతే మినీ ప్యాక్ అన్నమాట. ఎవరికైనా ఫ్రెండ్స్ కి అలా ఇవ్వడానికి $2 పడుతుంది ఇదైతే. ఇది వచ్చేసి లాస్ట్ వన్ గమ్మీస్ అన్నమాట. ఇక్కడ గమ్మీస్ బాగా తింటారు. ఇవి యాక్చువల్ గా మల్టీ విటమిన్ గమ్మీస్ కూడా వస్తాయన్నమాట మనకి. సో ఇవి వచ్చేసి టాబ్లెట్స్ లా మింగకుండా పిల్లలకి అవి ఇలా చాక్లెట్స్ లాగా అయితే బాగా తింటారని చెప్పి ఇలా గమ్మీస్ పెడతారు. నేనైతే ప్రజెంట్ ఎండ తక్కువ ఉంది, బయటకు వెళ్ళలేం కదా, చలి అని చెప్పి డి విటమిన్ తీసుకొచ్చాను. సో ఇవి డి విటమిన్ గమ్మీస్ అన్నమాట. పెద్దవాళ్ళకు కూడా మల్టీ విటమిన్ టాబ్లెట్స్ ఇలా గమ్మీస్ లా దొరుకుతాయి. సో అవి కూడా ఎక్కువ వాడుతూ ఉంటారన్నమాట. టాబ్లెట్ లా వేయడం కంటే ఇలా గమ్మీస్ లా తినడం ఈజీ కదా. సో అందుకే ఇక్కడ గమ్మీస్ లాగా చేసి పెట్టారు, ఎక్కువ తింటా ఉంటారు. సో ఇదే అండి వీడియో. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.